అమృతమిదం యహ ఎవడైతే తు ఇంతవరకు చెప్పబడినటువంటి ఈ అధ్యాయంలో చెప్పారుగా, ఇది ధర్మ్యా అమృతం. ధర్మ్యామృతం ఏంటిది? అమృతం ఉంది. అమృతాన్ని ఎవరు సేవిస్తారంటే దేవతలు. దేవతలు అమృతాన్ని సేవిస్తే అలాగేమవుతుంది? మరణం లేకుండా ఉంటారు. ఎంతవరకు మరణం లేకుండా ఉంటారు? ప్రళయం వచ్చేంత వరకు మరణం లేకుండా. బ్రహ్మదేవుడు ఈ సృష్టి జరిగింది కదా, సృష్టి ప్రళయం జరుగుతుంది. సృష్టి ప్రళయం, ఆ ప్రళయం జరిగేంత వరకు వాళ్ళు మరణం లేకుండా మళ్ళీ ఉండకుండా దేవుడికి కనిపిస్తుంది. ఇక్కడ ఈ ధర్మ్యామృతమిదం, ధర్మస్వరూపమైనటువంటి అమృతమును, ఈ అమృతాన్ని ఎవరైతే యథోక్తం పర్యుపాసతే, ఎవడైతే సేవిస్తాడంటే స్వీకరించడం అంటే ఎట్లా? పర్యుపాసత, తాగేది కాదు ఇక్కడ. ఇది వాడు జీర్ణం చేసుకోవడం అంటే భగవద్గీతలో ఇలా చెప్పారు, ఇది ధర్మం, ఇది నేను ఇలా చేయాల్సింది, ఇది ధర్మామృతం, ఇది నా జీవితం ఇట్లానే ఉండాలి అని ఎప్పుడైతే వాడి జీవితంలో దీనిని ఏమంటే జీర్ణింపజేసుకోవడం అంటే వీడు చేసేదంతా భగవద్గీతలో చెప్పిన ప్రకారంగా చేయడం. ఇంకా ఎక్కువ మాట్లాడితే అది చేసి 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 ఏమైపోతుందంటే వీడే భగవద్గీత. ఇప్పుడు భగవద్గీతను చూడాలంటే బుక్లో చూడాల్సిన పనిలా, అతన్ని చూస్తే భగవద్గీత అని చూస్తాం. శ్రీరామచంద్రుల వారిని చూస్తే ధర్మం అంటే ఏంటో తెలుసు. మారీచుడు ఎవరు? రాక్షసుడు. మారీచుడిని వచ్చి రావణాసుడు చెప్తాడు కదా, అంటే రాముడితో ఎందుకయ్యా నువ్వు పెట్టుకుంటావు, రాముడితో నువ్వు ఎందుకు పెట్టుకుంటావు, మిగతా వాళ్ళతో ఎవరితోనే పెట్టుకో, ఏదైతే అయ్యింది నీ పని జరిగిపోతా ఉంది. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం అనేటువంటిది ఏదైనా ఒకటి ఉందంటే సృష్టిలో, ఆ ధర్మాన్ని ఇప్పుడు కళ్ళతో చూచుట ఒక ధర్మం, ఎట్లా చూడాలా అనేది, చెవులతో వినుట ఎట్లా వినాలనేది ఉంటుంది, నోటితో మాట్లాడుట ఎట్లా మాట్లాడాలనేది ఉంటుంది, అది ధర్మం. ముక్కుతో వాసన చూచుట ఏదో ధర్మం, కళ్ళతో చూచుట, చర్మముతో స్పృశించుట ఏదో ధర్మం ఉంటుంది, మళ్ళీ తినుట ఏదో ధర్మం ఉంటుంది, తర్వాత నడుచుట ఎట్లా అనేది ధర్మం ఉంటుంది, పండుకునేది ఎట్లా ధర్మం ఉంటుంది, లేచుట ఎలా ధర్మం ఉంటుంది, లేచిన తర్వాత ఏమి చెయ్యాలి అనే ధర్మం ఉంటుంది, ఎవరైనా కనిపిస్తే వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనే ధర్మం ఉంటుంది, తల్లితో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, స్నేహితులతో ఎలా మాట్లాడాలి, బంధువులతో ఎలా మాట్లాడాలి, తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి, తెలియని వాళ్ళతో కూడా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ధర్మం. ఇది తర్వాత ప్రపంచంలో ఉండేటప్పుడు ప్రపంచాన్ని పరిపాలించాలంటే ఎలా పరిపాలించాలి చూడండి, ఇవన్నీ అన్ని ధర్మాలు ఒక్కొక్కటి ధర్మం. వేదాన్ని అధ్యయనం చేయాలంటే ఎలా చేయాలి, ఇదొక ధర్మం. గురువు దగ్గరికి పోవాలంటే ఎలా పోవాలి, అదొక ధర్మం. శిష్యుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి, అదొక ధర్మం. ఈ ధర్మాలన్నింటినీ ఒకనొకరి దగ్గర ఒకటి ఉంటుంది ధర్మం. ఇప్పుడు శిష్యుడు ఉన్నాడని అనుకోండి, శిష్యుడి దగ్గర రాజ్యాన్ని పరిపాలించే ధర్మం ఉండదు, రాజ్యాన్ని పరిపాలించే మన దగ్గర వ్యాపారం చేసే ధర్మం ఉండదు.
చూడండి ఎట్లా ఉందో. ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ దగ్గర వేదాంత ధర్మం ఉండదు. రాముని దగ్గర అట్లా అన్ని ధర్మాలను, సృష్టిలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాలను ఒక జాగాలో ఒక రాసి చూడండి ఎట్లా ఉందో. ఈ ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళ దగ్గర వేదాంత ధర్మం ఉండదు. రాముని దగ్గర అట్లా అన్ని ధర్మాలను, సృష్టిలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని ధర్మాలను ఒక జాగాలో ఒక రాసి వస్తే, అన్ని ధర్మాలను ఒక జాగాలో రాసికొస్తే అదయ్యా రాముడు అంటే. అది ఆయన దగ్గరికి పోతావు. మారీచుడెవరు? రాక్షసుడే రాముణ్ణి ధర్మస్వరూపుడని ఆయన కీర్తించిన మారీచుడెవరు? రాక్షసుడే రాముణ్ణి ధర్మస్వరూపుడని ఆయన కీర్తించిన రాక్షసుడే రాముణ్ణి ధర్మస్వరూపుడని అన్ని ధర్మాలు ఆయనలో ఉన్నాయనంటే ఇంకా ధర్మంగా ఉండే వాడి దృష్టిలో ఎట్లుండదు. అటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఇక్కడ భగవద్గీతలో ఒక రాశిగా పోసి ఈ రాశిని ఇక్కడ చూపిస్తున్నారు. దీనిని, ఈ ధర్మ అమృత స్వరూపాన్ని ఎవడైతే ఆచరిస్తాడో వాడి జీవితంలో ఆచరించి దాన్ని ఎవడైతే తను ధర్మస్వరూపుడైపోతాడో ఆచరించి ఏమైనా చేయాలంటే ఇప్పుడు ధర్మంగా చేయాలంటే ఏమని అడగాల? వాళ్ళని పోయి అడగాలి, ఏం పోయి అడగాలి? తెలిసిందే వాళ్ళు వాళ్ళు ఎవరంటే భగవద్గీత చెప్పారు. ఇంకా నువ్వు ఎవరిని అడగాల్సిన పట్ల భగవద్గీత దగ్గరికి వచ్చి గీతామాత నమస్కారం చేసి గీతామాతలో ఉండేదాన్ని నువ్వు ఆచరిస్తే, ఇట్లా చేస్తే శ్రద్ధధాన మత్పరమ, శ్రద్ధ కలిగి, శ్రద్ధతో అంటే వాళ్ళు చెప్పినారు కాకపోతే ఏమనుకుంటారు అని వచ్చేది కాదు. అర్థమవుతుందా? వాళ్ళు అమ్మని చెప్పినారు కాకపోతే వాళ్ళు ఏమన్నా అట్లా కాదు. తనంతటా తనకి ఇష్టమై రావాలి. తనంతగా తనకి ఇష్టం కావాలనంటే దాని గురించి తెలుసుకుంటే ఇష్టం ఏర్పడుతుంది. దాని గురించి తెలుసుకుంటే ఇష్టం ఏర్పడుతుంది, లేకపోతే ఇష్టం ఎందుకు ఏర్పడుతుంది? కాబట్టి తెలుసుకోవాలి. తనంతట తెలుసుకుని ఇష్టత పెంచుకుని, నువ్వు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇష్టం పెరుగుతుంది. తెలుసుకుంటే పెరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు బంగారం అంటే ఎవరు తీసుకుంటారు? ఎందుకు? బంగారం వాల్యూ కదా. బంగారం కంటే వాల్యూ ఉంటుంది. అదేందో బంగాళం అమ్ముతారు. అది నాకు కూడా ఏదో ఉంది. ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే బట్ అన్నింటికంటే గొప్పది ఏదంటే ఆత్మతత్వ విచారం. అది భగవద్గీత. భగవద్గీతలో ఉండేదే భక్తి. భగవద్గీతలో ఉండేదే నిజమైన భక్తి. భగవద్గీతలో ఉండేది నిజమైన భక్తి. మీకంతా తెలిసింది మామూలుగా ఆచరిస్తూ ఉంటారు చూడండి, అది నిజమైన భక్తికి దారి తీస్తుంది కానీ అదే నిజమైన భక్తి కాదు. అదొక మెట్టు, గౌణ భక్తి, మొదటి మెట్టు అంతే. అదే నిజమైన భక్తి అని పట్టుకొని కూర్చుంటారు కొంతమంది. విచారణ చేస్తే అప్పుడు తెలుస్తుంది. విచారణ చేస్తే తెలిసి ఆ మనస్సు ఏమైపోతుందంటే, మనస్సు
చేస్తే ఏమైపోతుందంటే మీరు ఒక ఫ్రిడ్జ్లో కాకపోతే ఐస్ గడ్డ ఉంటుంది చూసినారా? ఫ్రిడ్జ్లో కాకుండానే వీళ్ళు అదే పనిగా పెద్ద పెద్ద ఇంత ఐస్ దిమ్ములు తయారు చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే అమ్మేదానికి బయట వేసి సుత్తితో కొడతా ఉంటారు. సుత్తితో కూడా కొడతారు, అంటే పగలుతుంది, అంత గట్టిగా ఉంటుంది. అట్లాంటి గడ్డని, ఐస్ గడ్డని మీరు ఎండలో పెట్టారు. ఎంత గడ్డైనా సుత్తితో పగలగొట్టే అంతటి గడ్డైనా ఎండలో పెడితే ఏం చేసినావు? నువ్వు ఎండలో పెట్టినావంతే, అదేమైపోతుంది. అలాగే నీ మనస్సును హితమాత భావంలోకి తీసుకొచ్చి పెడితే నువ్వేం చేయాల్సిన పని అదే కలిగిపోయి అందులో లయించు అని చెప్తుంది. అటువంటి వాడు నాకు నిజమైన భక్తుడు. భక్తాస్తే తీవమే ప్రియా, తీవమే అంటే గొప్ప భక్తుడు, నాకు గొప్ప భక్తుడు. మిగతా భక్తులందరూ కూడా భక్తులే, కానీ ఈ భక్తుడు భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవడైతే ఆచరిస్తున్నాడో అతను ఇప్పుడు భగవంతుని చేరాలంటే ఎంత భక్తుడని చెప్పచ్చు. మనం ఈ మార్గంలో ప్రయాణం